కార్మికులమందరము ఈరోజు రెండవ రోజు సమ్మెకు కూర్చోవడం జరిగింది. దీనికి కారణం ఎందుచేత అనగా మాకు సకాలంలో జీతాలు అలాగే పిఓ డబ్బులు ఇంతవరకు మాకు ఎటువంటి రాలేవు. సకాలం జీతాలు చెల్లించకపోవడం వలన అనేక ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాము. పని ఒత్తిడిని కానీ మరియు అలాగే కాస్మెటిక్స్ కానీ మాకు ఇంతవరకు ఇలాంటివి లేవు. మా గురించి పట్టించుకున్నటువంటి పాపాలు ఇంతవరకు పోయినటువంటి అధికారులు ఎవరు లేరు. మరి మేము పరిశుద్ధాన్ని మేము నిలిపివేసినందుకే మీకు ఇంత బాధగా ఉంటే ఇంత పని చేస్తే మేము మా గురించి పట్టించుకోకపోవడానికి వల్ల మాకు ఇంకెంత బాధాకరంగా అనిపిస్తుంది అనేది మేము అడుగుతూ ఉన్నాము. మేము పని చేస్తేనే ఈరోజు పచ్చదనం పరిశుభ్రత అనేది కనిపిస్తుంది. అలాంటిది మేము ఒక 2 రోజులు మేము ఇలా సమ్మె కూర్చుంటే మీకు ముక్కులోకి వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. అలాగే అందుకొరకే మేము మా సమస్యలను అంటే మా ఖాళీ ఈరోజు 2 నెలలుగా మాకు జీతాలు లేకపోయేసరికి మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? మాకు ఇటువంటి మాకు ఎలాంటి జీతాలు లేకపోయేసరికి మరి మేము చిట్టీల విధంగా కట్టుకోవాలి, మా ఇండ్లలో కట్టుకోవాలి, ఏవి లేవు కారణంగా మాకు మీరు పరిష్కరిస్తేనే మేము సమ్మె నుంచి విస్మరించుకుంటాము. లేకపోతే ఇదే సమ్మెను ఇలాగే కంటిన్యూగా కొనసాగిస్తామని చెప్పేసి కార్మికుల నుంచి మేమందరం చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీ ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పినటువంటి మేము కాస్మెటిక్స్ కానీ జీతాలను కానీ అలాగే పిఓ డబ్బులను కానీ గత 3 నెలలుగా చెప్పినా కానీ మీరు పట్టించుకోలేదు. కాబట్టి ఇలాగే ఈ కంటిన్యూ చేస్తూ సమ్మెను కంటిన్యూ చేస్తూ తర్వాతలో ముందస్తు భాగంలో మేము నిరాహార దీక్ష కూడా చేస్తామని అందరూ సమస్యముఖంగా ఈరోజు కార్మికులందరము మిత్రులకు తెలపడం జరుగుతుంది. ఏ పేరు? రాంబాబు.